హే గాయ్స్, రోజు మార్నింగ్ కొత్త కొత్త పాటలు ఇంట్రెస్టింగ్ మాటలు వినాలనుకుంటే ట్యూన్ ఇన్ టు హాయ్ హైదరాబాద్ విత్ సమీర్ ఆన్ 98.3. అండ్ సరదాగా నవ్వుకోవాలంటే వెల్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకన్ ఉంది కదమ్మా, కొడిసేం చెప్తా చంపేద్దాం. బాబు మూడు హలీం హలీం. ఒరే రైటర్ డైరెక్టర్, నెక్స్ట్ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ రెడీయా? ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్టా? త్వరగా రాసి పంపించావనుకో. ప్రిపేర్ కాల్ వస్తుంది. హలో హలో, హర్షు. ఏం చేస్తున్నావు బేబీ? నేనా? చేతబడి చేస్తున్నా. ఒక 2 నిమిషాలు ఆగేవనుకో నీ పీక కసాక్ కట్ అయిపోద్ది. ఈ టైంలో జోక్స్ ఏంటి? ఇది దీన్ని జోక్ అనిందంటే నాకేదో మూడింది. అదే ఏదో వర్క్ టెన్షన్లో అనేసాను హర్షు. అవునా, సరే కానీ నందిని శశి హలీం తింటున్నారంట తెలుసా? అవునా? పని పట్టలేదు ఎదవలకి. అదే గ్యాస్ అవుద్ది, సోడా దాగి పడుకోమని చెప్పు. మిడ్ డే హాట్ హలీం అనే పోస్టులు కూడా పెడుతున్నారు. దీనికి నిజంగానే చేతబడి చేయాలరా నాయన. ఇప్పుడు ఏం కావాలి? నాకు హలీం తీసుకురావా? మధ్యాహ్నం 2 అయిందే, ఇప్పుడు ఎవడు హలీం అమ్మడు. మరి వాళ్ళు ఎలా తిన్నారు? సరే, ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఒక చాక్లెట్ హలీం తీసుకురా. చాక్లెట్ హలీమా? బ్రౌనీ ఏమొద్దు? ఆ ఆప్షన్ కూడా ఉందా? ఒక స్పెషల్ హలీం తీసుకొస్తా, తిని పండగ చేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. భయ్యా, అదేదో సినిమాలో చెప్పినట్టు నిజంగానే ఈ గర్ల్ ఫ్రెండ్స్ అనేది ఆరోగ్యానికి హానికరం రా. టార్చర్ అయితే హలీం అంట. తీసుకుపోయి ఇచ్చి వస్తా. బాయ్. హే, స్పెషల్ హలీం. థ్యాంక్ యూ. పండగ చేసుకో. ఒక్క నిమిషం. యమ్మీ. ఒక్క నిమిషం ఇవ్వా. నవ్వు. చాక్లెట్ హలీం. ఏం చేయాలి దీన్ని? సెల్ఫీ అయిపోయిందిగా. తినవా? అంత దూరం నుంచి తెప్పించావు కానీ పైత్యం అంటారు దీన్ని, పైత్యం. హలీంలో చాక్లెట్ ఏంటే చండాలంగా. హే స్వాతి, ఏంటిది? ఈ సీజన్ ఫస్ట్ హలీం. అవునా? ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళి అలా వచ్చేస్తా. బెంగపడికే. అదనమాట, సూపర్ సాంగ్ వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఎస్ నందు, బయట వెదర్ చూసావు కదా ఎంత బాగుందో. ఇంత మంచి వెదర్లో ఏం తింటే బాగుంటుంది? వేడి వేడి పకోడీ. పకోడీ దగ్గరనే ఉన్నావా? హలీం తినాలమ్మా, వేడి వేడి హలీము. ఆహా, నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను, కుమ్మేస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఎస్. వచ్చేసా బంగారం, వచ్చేసాను. ఆహా, హలో, హాయ్ అర్షిని. డిన్నరా? అదే పనిలో ఉన్నాను. స్పెషల్ అని మెల్లగా చెప్తావేంటి? వేస్ట్. ఎస్, హలీం. నీకు నేను జస్టిస్ చేయలేను డార్లింగ్. వారం రోజుల పాటు నాన్ వెజ్ తినని చెప్పేసి పెట్స్ మీద ప్రామిస్ చేసేసాను. హలో క్లాస్లో పిటిషన్ కూడా పెట్టేశాను. నీకు నేను న్యాయం చేయలేను. ఇప్పుడు మరీ వారం అంటే చల్లగైపోతుంది స్వాతి. పర్లేదు, కొంచెం కష్టమైనా నేను దీన్ని తినిపెడతా. ఒక వారం అయిన తర్వాత దీన్ని అక్క నుంచి ఎన్నో లాగొద్దు కానీ. స్వాతి, అఫ్రూస్ హలీం ఆడంట. ఇవాళ మొత్తం హలీం గురించే మాట్లాడండి. ఓకే? హలీం యాడ్ అంట. చెయ్యి. హలీం. హలో. కౌశిక్, ఎలా ఉన్నా?
నేనా ఒక పక్క వాన ఇంకో పక్క వేడివేడిగా బుసలు కొడుతున్న హలీము. ఆహా, ఈ రంజాన్ మాసం ఉందే సుఖం. నోరు ఊరిపోతుంది తెలుసా చెప్తుంటేనే. నీకు తినే భాగ్యం లేదు కదా పాపం. అదేం లేదులే, మాకే ఇక్కడ పిస్తా హౌస్లో హలీం దొరుకుతుంది తెలుసా. నీ అర్ధరాత్రులు చెక్కలు కొట్టుకుంటూ తినే అవకాశం ఉందా మీకు? లేదు. పైగా ఇక్కడే మాకు ట్రిపుల్ ఫ్రై, ప్యారడైజ్, హలీము, బడేమియా, చోటమియా అంటూ ఎన్నో ఉన్నాయి. చెప్పడానికి ఫోన్ చేస్తాను. సరే సరే కౌశిక్, ఉంటాను, బాయ్. ఇది అదృష్టం అంటే ఇది. అర్థమైంది, నువ్వేం టెన్షన్ పడకు. 15 minutesలో వాడు తినే హలీం కన్నా అబ్బలాంటి హలీం తీసుకొస్తాం. దీన్ని పట్టుకో. ఏంటి ఇది హలీంలా లేదే? ఉప్మా. ఉప్మా? ఒక్క నిమిషం. హలీం తెస్తాను ఇలా. ఒక్క నిమిషం. దీన్ని చూస్తూ అది హలీం అనుకుని తినే. వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? మాస్టరు, వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? టేస్ట్ లెస్ ఫెలో. వెజ్ హలీం ఎప్పుడు చెప్పట్లేదు ఎక్కడ దొరుకుతుంది. ఈ సీన్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ మీ ఎంట్రన్స్ సీన్ అనమాట. ఫ్లైట్ లోంచి దూకి అంతేనా? అంతే. ఇప్పుడు దూకడం పక్కన పెడితే వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? వెజ్ హలీమా? దాంట్లో దొరుకుతుంది. రే రే, ఇక్కడ వెజ్ హలీం అడ్రస్ ఉందారా రే? నీ పుచ్చకాయ్. వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? నేను అడిగానా? సారీ మాస్టారు, వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? తెలిస్తే చెప్ప, నాకు కూడా కావాలి. ఆలోచించిన ఆశాభంగం, ఆలోచిస్తే వేడి మాయం. తొందరపడండి, వేస్ట్ అయిపోద్ది. చాలా ఎక్కువ డీటెయిల్స్ చెప్పా కానీ మ్యాటర్ చెప్పు ముందు. వేడి వేడిగా అలా నోట్లో పెడితే కరిగిపోయేలా. పాపా, నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఆపి మ్యాటర్ చెప్పు. హలీమా? హలీమా? ఒక అబ్బాయి వేయండి హలీం తింటావా? నీకు అందులో నెయ్యి వేసి ఇచ్చిన డిష్ మాత్రమే కనిపిస్తుంది. ఉల్లిపాయలు నిమ్మకాయలు మర్చిపోయినట్టున్నా. ఆ డిష్ కోసం అసలు ఎంత రక్తపాతం జరుగుతుందో తెలుసా? ఎన్ని మూగజీవులు బలవుతాయో తెలుసా? అసలు వాటిని ఎంత అమానుషంగా గొర్రెల్లా మోసుకెళ్తారో తెలుసా? ఇంకో చిన్న క్లారిఫికేషన్, హలీం చేసేది గొర్రె మాంసంతోనే. ఆ గొర్రె పిల్లలే మమ్మీ డాడీ అని అరుస్తున్న పట్టించుకోకుండా కసా కసా కోసి వేడి నీళ్లు, నెయ్యి, గరం మసాలాలో వేసి వాటికి ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ అంటించి గంటల గంటల పాటు ఉడికించి నుజ్జు నుజ్జుగా అయ్యాక వాటి ముద్దగా మారిన జీవితాలని బొచ్చులో పెట్టి మీకు పెడతారు తెలుసా? అలాంటి ఈ డిష్ తినడానికి మనసు ఎలా వచ్చింది? నేను ఒక డెసిషన్కి వచ్చా. ఇవాళ నుంచి హలీమే కాదు, నాన్ వెజ్ కూడా కంప్లీట్గా మానేస్తున్నాను. నేను మానేసాను. అమ్మయ్య, వర్కౌట్ అద్దలేదు అనుకున్నా, బాగానే వర్కౌట్. ఎస్ఐ, ఇలా ఎంతమందిని బెదిరిస్తావే? సమీర్, వారం అయిపోయింది. తెలుసు. నీ ఫేస్ ఏంటి అలా ఉంది? నువ్వు కూడా పిటిషన్ ఏమైనా పెట్టావా? కాదు, గురువారం అంట. గురువారమా? బాధపడకు సమీర్, నీ గొర్రె పిల్లకి ఆత్మశాంతి నేను చేస్తాను. గంటకు హలీం తిని పిచ్చెక్కి చేస్తాను. అండ్ ఇప్పుడు మనతో పాటు స్పెషల్ పర్సన్ సమీర్ ఉన్నాడు, అది కూడా వెజిటేరియన్ గా మారిన సమీర్. సో సమీర్, వెజ్గా మారడానికి చాలా దారులు ఉంటాయి కదా, ఒక 2-3 చెప్పవా? ఇదంతా రాత్రి 12 వరకే. అప్పటి వరకు నన్ను ఎవడు ఆపలేడు. దాని తర్వాత హలీం ఫెస్టివల్. ఓహో, ఓకే, నువ్వు షో చేసుకో, నేను వెళ్ళి హలీం తినేస్తా. రే పాపి, గురువారం రే, గురువారం. సమీర్,
హలీం 12 తర్వాత. మాస్టరు చెప్పండి సార్, ఏంటి సంగతులు? మీ లవ్ స్టోరీ ఎలా ఉంది ఏంటి? ఇంత మంచి వెదర్లో హలీం తింటే బాగుంటుంది కానీ తొక్కలో ప్రేమ కథలు ఇంటిపోయా. అయ్యో బాగా చెప్పారు సార్, అసలు ఫెంటాస్టిక్, టోటలీ అగ్రీ విత్ యూ తెలుసా. ఫ్యాంటాస్టిక్ చి దరిద్రుడా, హలీం తినకపోతే చచ్చిపోతారు నువ్వు. సమీరు హలీం. ఇప్పటి కాఫీ చాలే. యా షూర్. రైట్ బాయ్. ఎస్. పోతారా రే, సీజన్లో హలీం దొరకకుండా పోతారు. సో యా, ఇది మా హలీం ఎపిసోడ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా బోల్డ్ హలీం కష్టాలు గోల్డ్ ఉన్నాయి, కమింగ్ వెరీ సూన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు చేసేదైనా నార్మల్గా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏం నచ్చిందో. అండ్ వీడియోని షేర్ చేయండి. మాది కొత్త సిరీస్ కూడా వస్తుంది, మిస్ అమ్మ అని. మరి వెజ్ హలీం సంగతి ఏం చేశారు? ఉప్మా అంటారా?